హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. కుచేలోపాఖ్యానము. మీరు కుచేలుని గురించి తెలుసుకో ఉంటుంది. కుచేలుడు ఎవరు? శ్రీకృష్ణుని యొక్క బాల్య స్నేహితుడు అనమాట. కుచేలుడు అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నాం గురువుగారు, శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో చెప్పే ఉండుంటారు మీకు వచ్చేసి అమ్మ నాన్నలు కొన్ని కథల్ని, వాటి ద్వారా మీకు తెలిసి ఉండుండవచ్చు కొంతమంది పిల్లలకు. కుచేలుడు వచ్చేసి బాల్య స్నేహితుడు శ్రీకృష్ణునికి. అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు గురువుగారు. కుచేలుడు చాలా పేదవాడు. చినిగిపోయినటువంటి వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు. కుటుంబం గడవడము కష్టంగా ఉండేది. ఎందుకంటే కుచేలునికి చాలామంది పిల్లలు అనమాట. సో కుటుంబాన్ని గమనించాలి అంటే అందరూ చిన్న చిన్న పిల్లలు. ఇతను వచ్చేసి ఒక్కడే సంపాదించుకొని రావాలి. వస్త్రాలు అంటే చినిగిపోయినటువంటి బట్టల్ని కట్టుకునేటువంటి వాడు. కుటుంబం గడపడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఒకనాడు కుచేలునితో ఆయన భార్య, నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన్ను సహాయము అడగండి అని చెప్పింది. సరే అన్నాడు కుచేలుడు చిన్ననాటి స్నేహితునికి ఏదైనా తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు. తీసుకుని పోవడానికి ఇంట్లో ఏమీ లేవు. భార్య తన పంచకుంగున కట్టినటువంటి పిటికెడు అటుకులు తీసుకొని కృష్ణుని దగ్గరకు బయలుదేరాడు కుచేలుడు. నిజంగా కుచేలునికి అంటే శ్రీకృష్ణునికి ఆ అటుకులు అంటే చాలా ఇష్టం అనమాట. కుచేలుని చూసి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడనమాట. ఎందుకంటే చిన్ననాటి స్నేహితుడు తనని చూడడానికి వచ్చాడని చెప్పేసి చాలా ఆనందించాడు. అక్కున చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, సకలోపచారాలు చేశాడు. అతనికి వచ్చేసి మంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు. మీకే తెలిసి ఉంటుంది, చాలామంది ఎవరైనా మన ఇళ్లకు బంధువులు కానీ వస్తే మనము విందు భోజనం అనేటువంటిది ఏర్పాటు చేస్తాము. విందు భోజనం అంటే ఏంటంటే వడ, పాయసము, ఇలాంటివి పులిహోర, ఇలాంటివి రకరకాలైనటువంటి వంటకాలు అనేటువంటి పిండి వంటలు చేసి మనము పెట్టేటువంటి వాటిని అనమాట ఈ యొక్క సకల ఉపచారం అనేటువంటిది చేశాడు. కుచేలుడు తెచ్చినటువంటి అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు. సరే, నువ్వు తెచ్చినటువంటి నాకు బహుమతి ఇవ్వు అని చెప్పేసి తీసుకొని ఆ పిడికిల అటుకుల్ని తిన్నాడనమాట. రుక్మిణి కృష్ణులు కుచేలునికి పరిచర్యలు చేశారు. చూడండి, రుక్మిణి శ్రీకృష్ణులు కూడా వచ్చేసి కుచేలునికి పరిచర్యలు చేశారు. కుచేలుడు శ్రీకృష్ణుని ఏమీ అడగలేదు. ఎందుకంటే ఫ్రెండ్ని చూసేసరికి, స్నేహితుని చూసేసరికి తనకి ఏమీ అడగాలని తోచలేదనమాట. అంటే అడిగి తీసుకోవడం తనకి ఇష్టం లేదు. కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీర స్థానంలో ఒక మహాభవనం అనేటువంటిది వెలిసింది. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు. ఈ సన్నివేశము మిత్ర ప్రేమకు దృష్టాంతము. ఇప్పుడు చూడండి, వచ్చేసి ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయము అర్థం కావాలి. ఇక్కడ వచ్చేసి తాను వచ్చినటువంటి రాకకి కారణమైన తెలుసుకొని ఉండుండొచ్చు, ఖచ్చితంగా తెలుసుకొనొచ్చు. నన్ను వెతుక్కుంటూ నా స్నేహితుడు వచ్చాడంటే తనకి, అంటే తన యొక్క వేసుకున్నటువంటి బట్టల్ని వాటినంతా చూసేసరికి తనకు అర్థమైంది, ఓ ఇతను చాలా కష్టాల్లో ఉన్నాడు అనేటువంటిది తనకే అర్థమైంది. మీకే తెలుసు, శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు భగవంతుడు, సాక్షాత్తు విష్ణు రూపం అనమాట. కాబట్టి తెలుసుకొని వెంటనే వచ్చేసి తనకు ఆ యొక్క అనేకమైనటువంటి తన యొక్క కోరికల్ని నెరవేర్చాడనమాట. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, స్నేహితుడు అడగకపోయినా అతనికి సహాయం అనేటువంటి, కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని సహాయం చేసేటువంటి వాడే మంచి మిత్రుడు అనేటువంటిది పిల్లలు ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.